ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. కీర్తనలు 33వ అధ్యాయము 19వ వచనము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ నిలిచిచున్నది. ప్రియులారా, మన దేవుడు సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, సర్వశక్తివంతుడు, మరి ఎల్లప్పుడూ నమ్మదగిన దేవుడు. ప్రియులారా, మరి ఎవరైతే దేవుని గౌరవించి మరి ఘనపరిచి స్తుతిస్తారో వారి యొక్క జీవితాల్లో మరి దేవుని యొక్క కనుదృష్టి అంట మరి వారి యొక్క జీవితాలలో నిలుస్తుందని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి బైబిల్లో దేవుని యొక్క దృష్టి నిలిచిన వారు ఎలా ఉంటారంటే మరి దేవుని యొక్క కృపను పొందుకుంటారు. మరి వారు విన్నపాలు కూడా దేవుడు ఆలకిస్తాడు. అదేవిధంగా వారి యొక్క శ్రమలలో కానీ కష్టాలలో కానీ వారన్నిటినీ విడిపించి మరి దేవుని యొక్క కృపను మేలును పొందుకుంటారు. ప్రియులారా, మరి ఈ యొక్క సమాజంలో మరి ఎవరైతే నీతిమంతులుగా నిందారహితంగా దేవునితో కూడా నడిచే వ్యక్తులుగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టి వారి మీద దేవుడు తన విలువైన శ్రేష్టమైన కనుదృష్టిని నిలుపుతాడు గనుక అట్టి వారిని నాశనం చేయటకు ఎవరి తరము కాదు. ప్రియులారా, మరి నేడే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. తద్వారా నీ యొక్క కుటుంబము, నీ యొక్క జీవితము మరి దేవుడు సమృద్ధికరమైన దారిలో మరి నడిపిస్తారు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ రోజంతా దేవుని యొక్క కృప మీకును మీ కుటుంబానికి తోడే ఉండును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.